ధనలక్ష్మి కటాక్షంతోటి ఐశ్వర్యం మరియు సంపద పొందడానికి 16 మార్గాలు ఉన్నాయి. శ్రీ మహాలక్ష్మి యొక్క దీవెనలు పొందడానికి ప్రతిరోజు లేదా శుక్రవారం రోజు శ్రీ సూక్తాన్ని చదవండి. సుఖ సంపదలతో ఉండడానికి ముడి ఉప్పు లేదా రాళ్ల ఉప్పు నీళ్లలో కలపండి. ఆ నీటితోటి ఇంటిని శుభ్రం చేయండి. ఇది ఇంటి నుంచి ప్రతికూల శక్తిని తొలగిస్తుంది, శాంతిని ఇస్తుంది. లక్ష్మీదేవత ఆశీర్వాదాన్ని పొంది డబ్బు సంపాదించి ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండడానికి ఉదయాన్నే ఆ ఇంటికి చెందిన స్త్రీ తన ఇంటి యొక్క ప్రధాన ద్వారం వద్ద ఒక గ్లాసు నీళ్లను పెట్టండి. లక్ష్మీదేవి కటాక్షం కొరకు ఇంటిని శుభ్రపరచండి. అమావాస్య రోజున మీ ఇంట్లో నుంచి అనవసరమైన వస్తువులను తొలగించండి. ఇంటిని శుభ్రం చేయండి. ఇంట్లో అగరబత్తిని వెలిగించండి. ఇది మీకు శాంతిని, శ్రేయస్సును కలిగిస్తుంది. ధనలక్ష్మి కటాక్షం కొరకు హోమాలు, ఇష్టదైవం యొక్క ఆశీర్వాదాన్ని పొందడానికి ప్రతి నెల పౌర్ణమి రోజున హోమాన్ని చేయండి. హోమంలో సామాగ్రిని ఆహుతి ఇచ్చేటప్పుడు ఓం అనే బీజాక్షరాన్ని పఠించండి. ధనలక్ష్మి కటాక్షం కొరకు స్త్రీలను గౌరవించండి. వివాహిత స్త్రీ ఎవరైనా ఉదయం లేదా సాయంత్రం దైవారాధన సమయంలో మీ ఇంటికి వస్తే ఆ స్త్రీకి ఆతిథ్యం ఇచ్చి గౌరవించండి. తద్వారా ధనలక్ష్మి కటాక్షం కలిగి శాంతి, సంపద కలుగుతాయి. ఐశ్వర్యవంతులుగా ఉండడానికి ఏదో ఒకటి తీసుకుని ఇంటికి వెళ్ళండి. లక్ష్మీదేవి చేత ఆశీర్వదించబడాలి అనుకుంటే మీ ఇంటికి ఉత్తి చేతులతోటి తిరిగి వెళ్ళవద్దు. ధనలక్ష్మి కటాక్షం కొరకు ప్రతికూల శక్తిని నిరోధించండి. పూజ చేసే సమయంలో పిల్లవాడి ఏడుపు వినిపిస్తే గృహంలో ప్రతికూల శక్తి ఉంది అని నిర్ధారించుకోవచ్చు. ప్రతికూల శక్తిని తొలగించటానికి సరైన జాగ్రత్తలు తీసుకోండి. ధనలక్ష్మి కటాక్షం కొరకు ఉప్పును మూసి ఉంచండి. ఉప్పు కూజాని తెరిచి ఉంచవద్దు. మీ ఇంటి ద్వారాలకు ఆయిలింగ్ చేయించండి. తలుపులు పొడిబారడం వల్ల వచ్చే ధ్వనిని నివారించండి. ఇటువంటి ధ్వని భారీ ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది, మీ ఇంటి శ్రేయస్సును భంగపరుస్తుంది. తలుపులు మరియు కిటికీలకు నూనెను వ్రాయండి. లక్ష్మీదేవి కటాక్షం కోసం దాన ధర్మాలు చేయండి. దానం చేయటం ద్వారా సానుకూల ప్రభావం పొందడానికి, సంపన్నంగా ఉండడానికి, మీ ఇంటి సరిహద్దు లోపల ఉన్నప్పుడు ఎల్లప్పుడూ ఒక వ్యక్తికి దానం ఇవ్వండి. ధనలక్ష్మి కటాక్షం కోసం ఆవులు మరియు కుక్కలకు ఆహారాన్ని పెట్టండి. ఆహారంలో మొదటి వంతును ఆవుకి, చివరి వంతును కుక్కకి పెట్టండి. ఇంట్లో తులసి మొక్కను పెంచటం ద్వారా అనుకూల తరంగాలు, అదృష్టం, శాంతి, శ్రేయస్సు, ఆరోగ్యం కలుగుతాయి. రావి చెట్టుకు నీళ్లను పోయండి. ప్రతి గురువారం అరటి చెట్టుకు నీటిని సమర్పించిన తర్వాత చెట్టు కింద నేతి దీపాన్ని వెలిగించండి. శనివారం రోజున రావి చెట్టుకు పాలు మరియు బెల్లం కలిపిన నీటిని సమర్పించండి.